హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ బాలు సార్. జేఈ మెయిన్స్ ఆస్పిరెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. జేఈ మెయిన్స్లో 75 క్వశ్చన్స్ ఉంటాయండి. 75లో మనకు తెలిసిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. అవేంటో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. అంతేగాని హార్డ్ క్వశ్చన్స్ పట్టుకొని దాని దగ్గర టైం వేస్ట్ చేయకుండా మనకు తెలిసిన ఈజీ క్వశ్చన్స్ మ్యాథ్స్లో ఉన్నదా, ఫిజిక్స్లో ఉన్నదా, కెమిస్ట్రీలో ఉన్నదా అని చూడండి. చూసి దాని ద్వారా నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ఫస్ట్ మనకు తెలిసిన క్వశ్చన్ అటెండ్ చేయండి. తెలియని క్వశ్చన్ పట్టుకొని అక్కడ టైం వేస్ట్ చేయకండి. ఏ క్వశ్చన్ అయినా 3 మినిట్స్ కంటే ఎక్కువ టైం తీసుకోవద్దండి. 3 మినిట్స్లో కంప్లీట్ అయిందా ఎనఫ్, లేదా వదిలేయండి. ఓకేనా? 3 మినిట్స్ వరకే మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ 3 మినిట్సే టైం ఇవ్వాలి ఏ క్వశ్చన్కైనా. అట్లా అని చెప్పి ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేయకండి. మ్యాథ్స్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ ప్రాబ్లం రాలేదనుకో ఆ 3 మినిట్స్ ఓవర్ అయిపోతుంది, దాటేస్తుంది. దానివల్ల మ్యాథ్స్ దగ్గర స్టాండ్ అయిపోతారు మీరు. అందుకే మ్యాథ్స్ కాకుండా ఫస్ట్ కెమిస్ట్రీ చేయండి. కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్కి రండి. ఫిజిక్స్ రాకపోతే అప్పుడు మ్యాథ్స్కి రండి. మ్యాథ్స్ టోటల్ కంప్లీట్ చేసుకోండి అప్పుడు. అంతేగాని మ్యాథ్స్ పట్టుకొని మ్యాథ్స్ దగ్గర టైం వేస్ట్ చేయకూడదు ఎప్పుడు. చాలా చాలా ఈజీగా ఉంటుందండి పేపరు. మీకు అనుకూలంగా మీరు చేసినవి వస్తే సినాప్సిస్ మెయిన్ అండి, ఫార్ములాస్ మెయిన్ అండి, బేసిక్స్ మీద వస్తాయండి. ఆ బేసిక్స్ నేర్చుకోండి చాలు. ఎప్పటి నుంచో చెప్తున్నాం మీకు, జస్ట్ బేసిక్స్ ఉంటే చాలు, మీకు జేఈ మెయిన్స్ ఈజీగా క్రాక్ చేయవచ్చు. ఓకేనా అండి? అర్థమైందా? కూల్గా టైం మేనేజ్మెంట్ చేసుకొని ఎగ్జామ్ రాయాలండి మీరు. టైం మేనేజ్మెంట్ కంపల్సరీ ఉండాలి. టైం మేనేజ్మెంట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది మీకు. ఓకేనా? ఏ క్వశ్చన్ అయినా 3 మినిట్స్ పెట్టుకోండి. 3 మినిట్స్లో కంప్లీట్ చేయండి. 3 మినిట్స్ కాకపోతే వదిలేయండి. ఏమైనా లాజిక్స్ అప్లై చేయాలంటే లాజిక్స్ ఏమైనా ఉంటే చూడండి. లాజిక్స్ ద్వారా కూడా మనకు కొన్ని ఆన్సర్స్ వస్తాయి, డైరెక్ట్గా ప్రాసెస్ ద్వారా కాకుండా. అట్లా కూడా ట్రై చేయండి. అట్లా కూడా రాకపోతే దాన్ని నేను వదిలేయాలి అక్కడి వరకు, అంతే. టైం మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా అండి? జేఈ మెయిన్స్ ఆల్ ద బెస్ట్ అండి ఎవ్రీవన్. ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.